బేసిక్ గా కంపారిజన్ చేస్తున్నాను కాదు, బేసిక్ గా ఎవరి నుంచి అయినా మనం మంచి అనేది గ్రహిస్తాం. యాజ్ ఏ సివిల్ ఇంజనీరింగ్ స్టూడెంట్ గా అండర్ గ్రాడ్ లో ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్ చదువుతున్న స్టూడెంట్ చెప్తున్నాను. నేచర్ ని బేసిక్ ఎవరైనా కానీ ఏ కంట్రీ అయినా కానీ సేవ్ చేసుకుంటేనే ఫర్దర్ గా ఫ్యూచర్ జనరేషన్ గా యూజ్ అవుతుంది. యుఎస్ లో ఇది డల్లాస్ లో సిటీ మధ్యలో వెళ్తున్న ఒక చిన్న లేక్. ఇది పొల్యూట్ చేయకుండా చూడండి, క్లియర్ వాటర్. క్లియర్ వాటర్ చూడండి. సో జనరల్ గా ఏంటంటే వీరు డ్రైనేజ్ ఎప్పుడు కూడా ఇటువంటి కెనాల్స్ లో కలపకపోవడం వల్ల ఏంటంటే ఈ వాటర్ అనేది చేంజ్ అవ్వదు, ఇక్కడ బ్యాడ్ స్మెల్ అనేది రాదు. దాంతో ఈ చుట్టుపక్కల చూడండి మొత్తం పిల్లలు ఆడుకోవడం కానీ అందరు వాకింగ్ ట్రాక్స్ కానీ అవన్నీ మెయింటైన్ చేయగలుగుతున్నారు. సో బేసిక్ గా నేను హైదరాబాద్ లో సరూర్ నగర్ దగ్గర ఉండేటోని, అక్కడ ఎప్పుడన్నా వాకింగ్ చేద్దామని ఆ లేక్ పక్కకు పోతే ముక్కు మూసుకోకుండా, ఈవెన్ అది కంపేర్ చేయట్లేదు, నేను యాంటీ నేషనలిస్ట్ చూడకండి, ఐ లవ్ మై కంట్రీ ఇండియా. కాకపోతే ఇక్కడలాగా మనం కూడా చేసుకోగలిగితే కనుక ఫ్యూచర్ జనరేషన్స్ కి మనం ఒక డెవలప్డ్ కంట్రీని ఇచ్చిన వాళ్ళు అవుతాం. లేదు అంటే అందరూ ముక్కు మూసుకొని పక్క పోవాల్సిందే. మన కంట్రీలో కూడా నేచురల్ రిసోర్స్ కాపాడుకుందాము, భారతదేశ గొప్పతనం చాటుకుందాము. జై హింద్.